విశాఖ నగరంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నగరంలోని 4 నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ప్రచార కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగరంలో మాత్రం వర్కౌట్ కాలేదు. 4 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది. ఈసారి కూటమి కూడా జతకట్టడంతో అక్కడ టీడీపీ ఇంకా బలంగా ఉంది. దీంతో కూటమికి ధీటైన అభ్యర్థులను బరిలోకి దించి ఫలితం సాధించాలని వైసీపీ చూస్తోంది. మరి ఈసారి విశాఖ నగర ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నుంచి గణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇందులో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. గంటా శ్రీనివాసరావు సైతం కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. భీమిలి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. హైకమాండ్ మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది. దీంతో గంటా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2 సిట్టింగ్లను ఖరారు చేసింది. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నుంచి గణబాబు పేర్లను ప్రకటించింది. ఇంకో 2 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. పొత్తులో భాగంగా విశాఖ నార్త్ సీట్ను బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ కూడా నగరంలోని 4 నియోజకవర్గాలతో పాటు గాజువాక అభ్యర్థిని సైతం ఖరారు చేసింది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని అదే సామాజిక వర్గానికి చెందిన అంగబలమున్న ఎంవివి సత్యనారాయణను రంగంలోకి దించింది. దీంతో ఇక్కడ పోటాపోటీగా ఫైట్ నడిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పట్టున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. ఈ నియోజకవర్గంలో జనసేన ఓటింగ్ బలంగా ఉంది. గెలుపోటములను నిర్దేశించే స్థాయికి పెరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా వెలగపూడి విజయంపై ధీమాతో ఉన్నారు. మరోవైపు ఎంవివి సత్యనారాయణ సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తూర్పులో రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కేకే రాజును అభ్యర్థిగా ప్రకటించింది. పొత్తులో భాగంగా టీడీపీ ఈ సీట్ను బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేసే పరిస్థితి ఉంది. గత కొన్నాళ్లుగా కేకే రాజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు 3 పార్టీల పొత్తు ఉండడంతో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. విశాఖ పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఖరారు అయ్యారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆనంద్ కుమార్ బలమైన అభ్యర్థి. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు. నగరం నడిబొడ్డున విస్తరించిన ఈ సెగ్మెంట్లో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువ. ఇక్కడ ఉత్తరాది వలస ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. గౌర సామాజిక వర్గానికి సీట్ను ప్రధాన పార్టీలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమలో కాపు ఓటింగ్ కీలకమైనది. జనసేన టీడీపీ కలయిక సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు దక్షిణ నియోజకవర్గం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించిన సీతంరాజు సుధాకర్ సైతం టీడీపీలో చేరారు. ఇక్కడ గత 2 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మాత్రం గట్టి ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే సీట్ల ఖరారులో ఆలస్యమైన కొద్దీ వైసీపీ బలపడే అవకాశం ఉంది. అందుకే ఈ 2 స్థానాలకు అభ్యర్థుల్ని కూటమి ఎంత తొందరగా ప్రకటిస్తే అంత మంచిది అన్న టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఈ 4 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా గత ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.